హలో అందరికీ ఈరోజు వీడియోలో మైక్రోవేవ్ లేకపోయినా ప్యాన్లోనే సూపర్ టేస్టీ గార్లిక్ చీజ్ బ్రెడ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయడం చాలా ఈజీ. ఇందుకోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. బ్రెడ్, వీట్ బ్రెడ్ కావాలి అనుకున్న వాళ్ళు వీట్ బ్రెడ్ యూస్ చేయొచ్చు. కొత్తిమీర, గార్లిక్, అలాగే బటర్ అండ్ చీజ్. మొదటగా ఒక బౌల్లోకి ఫైన్గా చాప్ చేసిన గార్లిక్ని యాడ్ చేసుకోవాలి. ఈ బౌల్లోకే కొత్తిమీరని కూడా యాడ్ చేయాలి. ఇక్కడ నేను 3 బటర్ క్యూబ్స్ని యూస్ చేస్తున్నాను. మీ రిక్వైర్మెంట్ని బట్టి ఎక్కువ లేదా తక్కువ చేసుకోండి. ఇక్కడ నేను 3 బ్రెడ్ స్లైసెస్ కోసం ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్నాక ఈ గార్లిక్ బటర్ని బ్రెడ్ స్లైస్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. నెమ్మదిగా స్ప్రెడ్ చేయాలి, లేదంటే బ్రెడ్ విరిగిపోతుంది. సో జాగ్రత్తగా ఇది స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని బ్రెడ్ స్లైస్ని ప్యాన్ మీద పెట్టుకోవాలి. దీనిపై చీజ్ని వేసుకోవాలి. అలాగే ఆవిరి కోసం ఒక చిన్న వాటర్ బౌల్ని పెట్టాలి. మూతను పెట్టి ఒక 4 మినిట్స్ వెయిట్ చేయాలి. ఒక 4 మినిట్స్లో చీజ్ అంతా చక్కగా కరిగిపోతుంది. అలాగే బ్రెడ్ కూడా రోస్ట్ అవుతుంది. 4 మినిట్స్ తర్వాత మూతని తీసి చూస్తే చీజ్ మెల్ట్ అవుతుంది. అలాగే బ్రెడ్ కూడా రోస్ట్ అవుతుంది. దీనిని ఒక ప్లేట్ మీదకి తీసుకొని మిక్స్డ్ హర్బ్స్ వేసుకోవాలి. అంతే, గార్లిక్ చీజ్ బ్రెడ్ రెడీ. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.